హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కారంపూడిస్ వ్లాగ్. ఈరోజు మీ శ్రీదేవి చలికాలంలో వచ్చేటటువంటి జలుబు, దగ్గు, ఆయాసం గురించి ముచ్చటించబోతుంది మీతోటి. అయితే ఈ ఆయాసము ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో లక్షల మంది బాధపడుతున్నారని, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఎందుకంటారా, ఈ వాతావరణంలో పొల్యూషన్ ఎక్కువైపోయింది కదండి. ఈ చలికాలంలో పైకి వెళ్లకుండా కిందకే ఉంటుంది. అందుకని మనకి డస్ట్ అలర్జీ ఉండే వాళ్ళకి ఆయాసం ఎక్కువ వస్తుంది. అది మన ఆహార పదార్థాలు కొంచెం అలవాట్లు మార్చుకున్నాం అనుకోండి, ఆహార అలవాట్లు కొంతవరకు తగ్గించలేం, కానీ ఆ తీవ్రతను తగ్గించే అవకాశం మన చేతుల్లోనే ఉంది. అవి ఏంటో చూసేద్దాం. ఈ ఆయాసం ఉన్న వాళ్ళకి దగ్గు, జలుబుతో పాటు గొంతు నొప్పి ఉంటుందండి, పిల్లి కోతలు వస్తాయి, అలాగే ఛాతి నొప్పి ఉంటుంది. ఇలా కొన్ని లక్షణాలు ఉంటాయండి. కొంచెం తీవ్రంగానే ఉంటుంది ఈ చలికాలంలో. అయితే వాళ్ళు ఎప్పుడైనా సరే చెవుల్లో దూది పెట్టుకోవటం, ముక్కుకి నోటికి కవర్ చేసుకుని, ఇప్పుడు కరోనా మాస్క్ ఎలా ఉపయోగిస్తాం అట్లా ప్రతి చలికాలంలో ఏదైనా సరే మనం కవర్ చేసుకుంటే కొంతవరకు ఉపశమనం కలుగుతుందండి. వీళ్ళకి కొన్ని మందులు ఉన్నాయి, కొంత ఇన్హేలర్ ఉపయోగిస్తూ ఉంటారు, తర్వాత నెబులైజర్ అని ఒక పరికరం ఉంది. ఇట్లా కొన్ని ఉన్నాయి తగ్గటానికి. అంటే పూర్తిగా తగ్గదండి, ఏదో కొంత ఉపశమనం వరకు. మనం ఈ ఆయాసానికి చాలా ముఖ్యమైన పదార్థం ఏంటంటే అల్లం అండి. అల్లము ఘాటైన వాసన, రుచి రెండు కలిగి ఉంటుంది. అయితే మనం ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మన వంటల్లో కానీ లేకపోతే సలాడ్స్లో కానీ ఏదో ఒక రూపంలో మనం అల్లం తీసుకుంటూ ఉంటాము. ఇది చాలా చాలా ముఖ్యమండి ఆయాసం వాళ్ళకి. అయితే ఈ అల్లాన్ని ప్రతిరోజు చిన్న చిన్న ముక్కలు చేసుకొని కొంచెం నీళ్లు, ఒక గ్లాస్ నీళ్ళలో 2 గ్లాసుల నీళ్ళల్లో వేసేసి మరగనిచ్చి అది చల్లారిన తర్వాత, అంటే చల్లారి పూర్తిగా కాదండి, గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెం ఘాటు తగ్గడానికి. చక్కగా మనం తాగామనుకోండి, మనకి చాలా వరకు రిలీఫ్ ఇస్తుందండి ఈ ఆయాసం వల్ల. అలానే మనం అల్లం రసం తీసేసి 1 స్పూన్ అల్లం రసం తీసుకున్నాం అనుకోండి, ఒక 1/2 స్పూను 1 స్పూను మన టేస్ట్కి సరిపోయేంత తేనె వేసుకొని చక్కగా కలిపేసేసుకొని అది కూడా ప్రతిరోజు తీసుకున్నాం అనుకోండి, ఈ ఆయాసం వల్ల కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఇవి అల్లము అంత మంచిగా పనిచేస్తుంది అనమాట. ప్రతిరోజు ఇవి చేస్తూ ఉండండి, మీకు ఆయాసం తగ్గుతుందని అనుకుంటాను నేను. అల్లం ఆయాసన్నే కాదండి, దీంట్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. అలానే గుండె జబ్బులు, బీపీ, కొలెస్ట్రాల్, ఇలా ఎన్నో రకాలకి మనకి చాలా మంచి ఉపయోగం ఉంటుంది. అలానే వ్యాధి నిరోధక శక్తి పెంచుతుందండి ఇది ఈ అల్లము. మనము ప్రతిరోజు ఈ అల్లాన్ని ఖచ్చితంగా తీసుకుంటూ ఉండడం చాలా చాలా మంచిది. ఈ చలికాలంలో పర్టికులర్గా ఉంటుంది కదండి, అయినా కానీ మరొకసారి చెప్దామని మీకు చెప్తున్నాను. ఈ అల్లం ప్రతిరోజు తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మరో మంచి వీడియోతోటి మీ ముందుంటాను. బాయ్ బాయ్.